దానికి మెయిన్ కారణం ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. కంపల్సరీగా మనకు వచ్చేటటువంటి సెకండ్ ఎస్ఏ క్వశ్చన్ ఎగ్జామ్స్లో. సో లైట్గా బ్రీఫ్గా చెప్తే మీకు గుర్తుంటుంది. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత రాయాలో అనేది క్లియర్గా తెలిసిపోతుంది. వాయిస్ వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది సార్. హలో, సరే వినిపిస్తుంది సార్. ఓకే, అలాగే వినండి ఇంకా. సో లైట్గా ఈ యొక్క థర్మోడైనమిక్స్ గురించి బ్రీఫ్ చేయాలి అనుకుంటే, యాక్చువల్లీ వాట్ ఈస్ థర్మోడైనమిక్స్? It is the branch of physics which deals with the motion of a particle by the influence of heat. ఉష్ణగతిక శాస్త్రం థర్మోడైనమిక్స్ అంటే ఏంటి? పదార్థం మీద ఉష్ణ ప్రభావం వల్ల పదార్థంలో కలిగేటటువంటి మార్పులు, వాటి గురించి వివరించేది ఈ యొక్క ఉష్ణగతిక శాస్త్రం అన్నమాట. సో ఇందులో మనకి చాలా వర్డ్స్ ఉన్నాయి. ఉష్ణోగ్రత, టెంపరేచర్, ప్రెషర్, వాల్యూమ్, పీడనము, ఘనపరిమాణం, ఇలాంటివన్నీను ఈ యొక్క థర్మోడైనమిక్ వేరియబుల్స్ అంటారు. ఉష్ణగతిక నిరూపకాలు అని చెప్తూ ఉంటాం, చరరాశులని. వీటన్నిటిని ఉపయోగించుకొని మనకి ఒక రెండు నియమాలు ఉన్నాయండి. రెండు థర్మోడైనమిక్ లాస్ ఉన్నాయి. యాక్చువల్ 3 ఉన్నాయి. అందులో ఫస్ట్ లా అండ్ సెకండ్ లా, మొదటి ఉష్ణగతిక శాస్త్ర సమీకరణము నియమము, రెండవ ఉష్ణగతిక శాస్త్ర నియమము. ఇక్కడ చూడండి, ఇది మనకి మొదటి ఉష్ణగతిక శాస్త్ర నియమం. dQ is equal to du plus pw, or delta Q is equal to du plus dw అనేసి మనకి మొదటి ఉష్ణగతిక శాస్త్ర నియమం ఇస్తుందండి. అదేం చెప్తుంది అంటే, the amount of heat energy given to any system is converted in 2 ways. Number 1, to increase the internal energy of the system, and number 2, work done by the system or on the system. Work done by the system or on the system. ఒక వ్యవస్థకి ఇచ్చినటువంటి ఉష్ణరాశి 2 విధానాల్లోని ఉపయోగపడుతుంది. మొదటిది, ఆ వ్యవస్థ యొక్క అంతర్గత శక్తిని పెంచడానికి, మరియు రెండోటటువంటిది ఆ వ్యవస్థ పనిచేయడానికి. ఈ విధంగా రెండిటిగా ఉపయోగపడుతుంది అనమాట. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఆర్ సే లా ఆఫ్ ఎంట్రోపీ అని కూడా అంటారు. ఉష్ణగతిక శాస్త్ర రెండో నియమం లేదా ఎంట్రోపీ నియమం అని కూడా మనం దీన్ని చెప్తా ఉంటాం. అదేం చెప్తుంది అంటే, the amount of heat energy which we supply to the system is directly proportional to the change of entropy. Change in entropy of the system. ఒక వ్యవస్థకు మనం ఇచ్చేటటువంటి ఉష్ణరాశి ఆ వ్యవస్థ యొక్క ఎంట్రోపీలో మార్పునకు అనులోమానుపాతంలో ఉంటుందని చెప్పేసి మనకి ఈ యొక్క ఉష్ణగతిక శాస్త్రం రెండో నియమం ఇస్తుందండి. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే, there is no engine which is created to work from cold region to hot region without any external force acting on it. ఇంతవరకు విశ్వంలో ఏ ఒక్క ఉష్ణయంత్రము తయారు చేయబడలేదు. ఏ విధంగా అంటే, బాహ్యబలం ఏం పనిచేయనంత వరకు చల్లటి ప్రాంతం నుంచి వేడి ప్రాంతానికి పనిచేసేలాంటి ఉష్ణయంత్రం తయారు చేయబడలేదని చెప్పేసి మనకి యొక్క రెండవ ఉష్ణగతిక శాస్త్ర నియమం ఇస్తుందండి. ఇందులో ఈ డెల్టా క్యూ మరియు డెల్టా డబ్ల్యూ, ఇవి రెండు ఏంటి అంటే ఖచ్చితమైనటువంటి ఇంటిగ్రల్స్ కాదండి, ఆ డిఫరెన్షియల్స్ కాదు. డెల్టా క్యూ అండ్ డెల్టా డబ్ల్యూ ఆర్ నాట్ పర్ఫెక్ట్ డిఫరెన్షియల్స్, దే ఆర్ పార్షియల్ డిఫరెన్షియల్స్. whereas the internal energy internal energy change du is a perfect differential. వ్యవస్థ యొక్క అంతర్గత శక్తిలో మార్పు du అనేటటువంటిది, మరి వ్యవస్థలో యొక్క పీడనంలో మార్పు dp, వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రతలో మార్పు dt, వ్యవస్థ యొక్క
వాల్యూమ్ ఘనపరిమాణంలో మార్పు డివి. ఈ 4 పర్ఫెక్ట్ డిఫరెన్షియల్స్ అన్నమాట, ఖచ్చితమైనటువంటి అవకలనం. ప్రెషర్ చేంజ్ డిపి, వాల్యూమ్ చేంజ్ డివి, టెంపరేచర్ చేంజ్ డిటి, and internal energy change du. These 4 are considered as perfect differentials, whereas del q and del w are considered as partial differentials. Partial differentials. Okay, now we will go for thermodynamic potentials. So what are thermodynamic potentials? A thermodynamic potential is a quantity which is used to represent a thermodynamic state of a system. ఉష్ణగతిక పొటెన్షియల్, థర్మోడైనమిక్ పొటెన్షియల్, ఉష్ణగతిక సక్మము అంటారు. ఒక వ్యవస్థ యొక్క ఉష్ణగతిక స్థితిని వివరించేటటువంటి నిరూపకాలనే ఉష్ణగతిక సక్మాలు అంటాం. అవి 4 ప్రధానంగా 4 ఉంటాయి. ఫస్ట్ది ఇంటర్నల్ ఎనర్జీ. అంతర్గత శక్తి. దీన్ని యు అనే లెటర్తో చూపిస్తాం. Internal energy is the energy of a system which is contained in it. అంతర్గత శక్తి అంటే వ్యవస్థకి లోపల ఉండేటటువంటి శక్తిని అంతర్గత శక్తి అంటుంటారు. వ్యవస్థకి లోపల ఉండేటటువంటి శక్తినే అంతర్గత శక్తి అనేసి అంటుంటారు. ఈ యొక్క అంతర్గత శక్తి ప్రతి వ్యవస్థకి కంపల్సరీగా ఉంటుందండి. ప్రతి వ్యవస్థకి కంపల్సరీగా ఉంటుంది. కానీ అది పరిసరాలతో అంటే సరౌండింగ్స్ తోటి దానికి ఉన్నటువంటి అటాచ్మెంట్ బట్టి ఆ ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుందా లేదా తక్కువగా ఉంటుందా అనేటటువంటిది మనం మనం లెక్కించాల్సి ఉంటుంది. ఎక్కువ లేదా తక్కువ అనేటటువంటిది మనం లెక్కించాల్సి ఉంటుంది. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ హ్యాస్ ఇంటర్నల్ ఎనర్జీ, బట్ we are supposed to calculate that internal energy in terms of the relation with the surroundings. If the surroundings are cool, then the system also will be a little bit hotter or cooler depending upon the temperature of the system. పరిసరాలు ఆ యొక్క వ్యవస్థ తాలూకా ఉష్ణోగ్రత కన్నా తక్కువ ఉష్ణోగ్రతలో ఉంటే ఆ పరిసరాల తాలూకా ఉష్ణోగ్రత పోలిస్తే ఆ వ్యవస్థ వేడిగా ఉందా చల్లగా ఉంటే ఖచ్చితంగా చెప్పేటటువంటిదే వ్యవస్థకు ఉన్నటువంటి అంతర్గత శక్తి అనమాట. ఓకే, దిస్ ఈస్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఇస్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ యాజ్ ఎ హోల్. So as a whole means all the molecules or atoms which are present in the system or say particles which are present in the system. అంతర్గత శక్తి అనేది వ్యవస్థ యొక్క మొత్తం గతిశక్తిని చూపిస్తుందండి. అనగా వ్యవస్థలో ఉండేటటువంటి ప్రతి చిన్న కణం యొక్క కదలికలు గతిశక్తి రూపంలో ఉంటాయి కదా. ఆ ప్రతి చిన్న కణం తాలూకా మొత్తం కదలికల తాలూకా మొత్తం గతిశక్తినే వ్యవస్థ యొక్క అంతర్గత శక్తి అంటాం. So ఉష్ణగతిక శాస్త్ర ప్రథమ నియమం from thermodynamic first law of thermodynamics, we will write this internal energy as du is equal to del q plus del w, where del w is the work done on the system. ఉష్ణగతిక శాస్త్ర మొదటి నియమం ప్రకారం అంతర్గత శక్తిని du is equal to del q plus del w అని రాస్తామంటే ఇక్కడ del w అనేది వ్యవస్థపై పనిచేసేటటువంటి పని అంటారు. దాన్ని మైనస్ పీడీవీతో చూపిస్తారండి. విల్ రిప్రజెంట్ ఇట్ యాజ్ మైనస్ పీడీవీ ఇఫ్ ద సిస్టమ్ వర్క్స్ ఆన్ ద సరౌండింగ్స్. వ్యవస్థ పరిసరాల మీద పనిచేసినట్లయితే అప్పుడు వర్క్ డెల్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ పీడీవీ అవుతుంది. ఇఫ్ ద సిస్టమ్ వర్క్స్ ఆన్ ద సరౌండింగ్స్, then the work done will be del W is equal to plus PdV. In terms, then we will this central energy will be shown as du is equal to del Q minus del W. But from the second law of thermodynamics, ఉష్ణగతిక శాస్త్ర రెండో నియమం ప్రకారం మనం del Q is equal to TdS అని చెప్పుకున్నాం కాబట్టి ఈ
టీడీఎస్ని డెల్ క్యూ ప్లేస్లో వేసేసుకుంటే, అలాగే డెల్ టీ ప్లేస్లో మైనస్ పీడీవి కానీ ప్లస్ పీడీవి కానీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే డియూ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడీవి, లేదా డియూ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ ప్లస్ పీడీవి. మైనస్ పీడీవి అనేది సిస్టము వర్క్ చేస్తే, సిస్టమ్ మీద వర్క్ జరిపితే మైనస్ పీడీవి వస్తుందండి. అదే సిస్టము పరిసరాల మీద, సరౌండింగ్స్ మీద వర్క్ చేస్తే ప్లస్ పీడీవి అని వస్తుంది, ప్లస్ పీడీవి అనేసి వస్తుంది. ఓకే, సో ఈ యొక్క ఈక్వేషన్ని థర్మోడైనమిక్స్ ఫండమెంటల్ ఈక్వేషన్ అనేసి చెప్తా ఉంటారు. థర్మోడైనమిక్స్ ఫండమెంటల్ ఈక్వేషన్, ఉష్ణగతిక శాస్త్ర ముఖ్యమైనటువంటి నియమం అనేసి మనం చెప్తా ఉంటాం. ఓకే, సో ఈ యొక్క ఈక్వేషన్ నుంచి మనం ఏమని కన్క్లూషన్ ఇవ్వచ్చు అండి? ఇఫ్ the natural variables of thermodynamic potentials are the ones which are kept constant, the potential is conserved. In this case, du is equal to 0. ఉష్ణగతిక శాస్త్రానికి సంబంధించి ఆ యొక్క వ్యవస్థకు సంబంధించి దాని ఎంట్రోపీ మరియు దాని యొక్క ఈ యొక్క వి అంటే ఘనపరిమాణం, ఇఫ్ వి కీప్ ద ఎంట్రోపీ అండ్ వాల్యూమ్ unaltered or a constant, that means ds is equal to 0 and dv is equal to 0, then the internal energy will be 0, then the change in internal energy will be 0. Okay, ఆ యొక్క ds మరియు dv ని రెండింటిని మనం కానీ మార్పు ఏమీ లేకుండా స్థిరంగా ఉన్నాయి అని మనం తీసుకున్నట్లయితే, మార్పు ఏమీ లేకుండా స్థిరంగా ఉన్నాయి అని మనం తీసుకున్నట్లయితే అలాంటి సందర్భాల్లో ఆ వ్యవస్థ యొక్క అంతర్గత శక్తిలో మార్పు కూడా శూన్యం అని చెప్పొచ్చండి. ఒక్క మాట మాత్రం గుర్తుంచుకోండి, దేర్ విల్ బి నో సిస్టమ్ హూస్ ఇంటర్నల్ ఎనర్జీ విల్ బి 0. ఏ వ్యవస్థ ఉండదండి అంతర్గత శక్తి శూన్యమయ్యి ఉండేది. ప్రతి వ్యవస్థకి, ప్రతి సిస్టమ్కి కంపల్సరిగా ఇంటర్నల్ ఎనర్జీ, అంతర్గత శక్తి అనేది ఉంటుంది. వితౌట్ ఇంటర్నల్ ఎనర్జీ దేర్ వోంట్ బి ఎనీ సిస్టమ్ ఎగ్జిస్టెడ్. అంతర్గత శక్తి లేకుండా ఏ వ్యవస్థ మనలేదు. ఓకే, సో నెక్స్ట్ థర్మోడైనమిక్ పొటెన్షియల్ is enthalpy, which is represented by letter H. Enthalpy is the variable, or it's a thermodynamic potential which is a function of internal energy and pressure and volume. ఎంథాల్పీ అనేటటువంటిది ఒక ఉష్ణగతిక శక్మం అండి. ఇది రెండవ ఉష్ణగతిక శక్మం. ఇది అంతర్గత శక్తి, పీడనము మరియు ఘనపరిమాణముల యొక్క ప్రమేయంగా రాయబడుతుంది. ఎంథాల్పీకి సమీకరణం H is equal to U plus PV. ఓకే, సో ఈ యొక్క ఈ ఈక్వేషన్ మనం కానీ ఇక్కడ చూడండి, H దేని దేని మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పాం. U ఇంటర్నల్ ఎనర్జీ అంతర్గత శక్తి, P ప్రెషర్ పీడనము, V వాల్యూమ్ ఘనపరిమాణం. అదే ఒకసారి పైన U చూడండి, ఇంటర్నల్ ఎనర్జీ TSPV, ఈ నాలుగిట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. TSP మరియు V నాలుగిట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. T మరియు Pలు ఎప్పుడు స్థిరంగా కాన్స్టెంట్ అని తీసుకున్నాం కాబట్టి ఈ U అనేది పూర్తిగా S మీద మరియు V మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పొచ్చు. అదే ఎంథాల్పీ దగ్గరికి వచ్చేస్తే H U మీద, P మీద, V మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇది ఎక్కువగా స్థిరమైనటువంటి ఘనపరిమాణం దగ్గర జరిగేటటువంటి రసాయనిక చర్యలు. మనం ఆ రసాయనిక చర్యల్లో వచ్చేటటువంటి ఈ యొక్క ఉష్ణ మార్పులను మనం ఈ యొక్క ఎంథాల్పీ ద్వారా కనుక్కోవచ్చు. ఇట్స్ ద టోటల్ హీట్ కంటెంట్ ఆఫ్ ఎ సిస్టమ్ అండ్ ఇస్ ఆఫెన్ ప్రిఫర్డ్ పొటెన్షియల్ టు యూజ్ when studying many chemical reactions which take place at constant pressure. So if the pressure is constant,
then the enthalpy change in enthalpy is equal to the change in internal energy of the system. ఓ వ్యవస్థ యొక్క ప్రెషర్ లేదా పీడనము స్థిరంగా ఉంచినట్లయితే లేదా పీడనంలో ఏ విధమైన మార్పు లేకపోయినట్లయితే ఆ యొక్క వ్యవస్థ యొక్క ఎంథాల్పీ లేదా ఎంథాల్పీలో మార్పు పూర్తిగా వ్యవస్థ యొక్క అంతర్గత శక్తి యొక్క మార్పు మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి ఈ యొక్క సమీకరణం మనకి చెప్తుంది అనమాట. ఈ యొక్క సమీకరణం మనకి చెప్తూ ఉంటుంది. ఓకే, సో మాకు కొద్దిగా సైలెంట్గా ఉంటారా ప్లీజ్? సో ఇప్పుడు మనం ఈ యొక్క కెమికల్ రియాక్షన్స్ లో పనిచేస్తుందని చెప్పాం కదండి. ఇప్పుడు ఎంథాల్పీలో మార్పు కడదాం. we will find out the differential of DH. so H is equal to U plus PV. దీని రెండు వైపులా మనం డెరివేటివ్స్ కడితే డిఫరెన్షియల్ చేస్తే అవకలనం చేసాం అనుకోండి, DH is equal to DU plus PV తాలూకా డిఫరెన్షియల్ PdV plus VdP. PdV plus VdP. కానీ మనం ఇక్కడ డియు ప్లేస్లో టీడీఎస్ మైనస్ పీడీవీ అనేటటువంటి సమీకరణం, ఫస్ట్ ఈ ఈక్వేషన్ ఉంది కదండి, డియు ఈక్వల్స్ టీడీఎస్ మైనస్ పీడీవీ, దాన్ని ఈ యొక్క సమీకరణం డియులోని సబ్స్టిట్యూట్ చేస్తే, డియు ప్లేస్లో టీడీఎస్ మైనస్ పీడీవీ సబ్స్టిట్యూట్ చేస్తే డిహెచ్ ఏమవుతుందండి? టీడీఎస్ మైనస్ పీడీవీ ప్లస్ పీడీవీ ప్లస్ వీడిపి. ఇక్కడ ప్లస్ పీడీవీ మైనస్ వీడిపి కొట్టుకుపోతాయి, డిహెచ్ ఈక్వల్స్ టీడీఎస్ ప్లస్ వీడిపి అనేసి మనకి మిగులుతుంది. టీడీఎస్ ప్లస్ వీడిపి అని మిగులుతుంది. సో ఇది ఎంథాల్పీలో మార్పుకు ఉండేటటువంటి సహజమైనటువంటి సమీకరణం. ఒక్కసారి ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్, అంతర్గత శక్తిలో మార్పును ఒకసారి చూడండి, ఒకసారి ఈక్వేషన్ చూడండి. డియు ఇస్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడీవీ. అక్కడ డియు దేని దేని మీద డిపెండ్ అయ్యి ఉందండి? టిఎస్ పి మరియు వి. ఈ టిఎస్పివి ఆర్ పివిటిఎస్ ఈ 4 థర్మోడైనమిక్ వేరియబుల్స్ అని చెప్పాం. పివిటిఎస్ను ఉష్ణగతిక శాస్త్ర నిరూపకాలు అని చెప్పాం ఫస్ట్ నుంచి. ఓకే, సో యూ కట్టాలి అంటే ఈ 4 తెలియాలి, పివిఎస్ టి మరియు ఎస్ 4 తెలియాలి. అలాగే నెక్స్ట్ది హెచ్, డిహెచ్. సో ఇక్కడ డిహెచ్ చూడండి, డిహెచ్ ఇస్ ఈక్వల్ టీడీఎస్ ప్లస్ విడిపి. డిహెచ్ ఇస్ ఈక్వల్ టు టీడీఎస్ ప్లస్ విడిపి. సో ఇక్కడ హెచ్ కట్టాలి అన్నా మనకు తెలియాల్సిన నిరూపకాలు ఏంటంటే పి, వి, టి మరియు ఎస్. కానీ ఆ డియు కట్టేటప్పుడు ఉండేటటువంటి కాంబినేషన్ ఇక్కడ డిహెచ్ కట్టేటప్పుడు ఉండే కాంబినేషన్ మారిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ఎంథాల్పీ కానీ జీరో ఎప్పుడవుతుంది? డిఎస్ మరియు డిపి రెండు జీరో అయినప్పుడే ఎంథాల్పీ డిహెచ్ జీరో అవుతుంది. ఇక్కడ ఎంథాల్పీ జీరో కాదండి, ఎంథాల్పీలో మార్పు, చేంజ్ ఇన్ ఎంథాల్పీ. డిహెచ్ వాల్యూ విల్ బి జీరో వెన్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ డిఎస్ అండ్ డిపి విల్ బి జీరో. ఎంథాల్పీలో మార్పు ఎప్పుడు జీరో అవుతుంది? డిఎస్ మరియు డిపి రెండు 0 అయితేనే ఎంథాల్పీలో మార్పు 0 అవుతుంది. ఓకే, సో ప్రెషర్ మరియు ఎంట్రోపీ, ప్రెషర్ పీడనము మరియు ఎంట్రోపీ ఈ రెండు స్థిరంగా ఉన్నంత వరకు ఎంథాల్పీలో ఏ విధమైన మార్పు ఉండదు అని చెప్పేసి ఈ యొక్క సమీకరణం చూపిస్తుంది. ఇక్కడ యూ దగ్గరికి వచ్చేసరికి ఏంటండి? ఘనపరిమాణం మరియు ఎంట్రోపీ, వాల్యూమ్ అండ్ ఎంట్రోపీ ఈ రెండు కాన్స్టెంట్ గా ఉన్నంత వరకు దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. ఆ రెండు స్థిరంగా ఉన్నంత వరకు అంతర్గత శక్తిలో మార్పు ఉండదు. సో నెక్స్ట్ హెల్మ్హోల్ట్జ్ ఫ్రీ ఎనర్జీ, అది ఎఫ్ అనే లెటర్తో చూపిస్తామండి. హెల్మ్హోల్ట్జ్ స్వేచ్ఛ శక్తి అనే తెలుగులో చెప్తా ఉంటారు. ఈ యొక్క హెల్మ్హోల్ట్జ్ ఫ్రీ ఎనర్జీ అనేటటువంటిది ఇట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ ఎంట్రోపీ అండ్ ద టెంపరేచర్. హెల్మ్హోల్ట్జ్ స్వేచ్ఛ ప్రమేయం అనేటటువంటిది అంతర్గత శక్తి, ఉష్ణోగ్రత మరియు ఎంట్రోపీల యొక్క ప్రమేయంగా చెప్పొచ్చు.
దాన్ని మనం కింది సమీకరణం ద్వారా రాస్తాం. F ఈక్వల్స్ టు U మైనస్ టీఎస్ అని. F ఈక్వల్స్ టు U మైనస్ టీఎస్ అని రాస్తాం. సో దీన్ని మనం అవకలనం చేస్తే, if we differentiate this equation, df equals to du minus d of ts. Okay, so df equals to du minus tds minus sdt అనేసి మనం చెప్పొచ్చు. మైనస్ tds మైనస్ sdt అనేసి చెప్పొచ్చు. సో ఇక్కడ duని సబ్స్టిట్యూట్ చేస్తే du ఈక్వల్ tds మైనస్ pdv కాబట్టి duని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే df ఈక్వల్స్ టు tds మైనస్ pdv మైనస్ tds మైనస్ sdt అని వస్తుంది. అందులో ప్లస్ టీడీఎస్ మైనస్ టీడీఎస్ కొట్టుకుపోతే డిఎఫ్ మైనస్ పీడీవి మైనస్ ఎస్డిటి అనేసి మనకి మిగులుతుంది. అంటే ఇక్కడ ఎఫ్ కూడా పివి టి మరియు ఎస్ఎల్ యొక్క ఫంక్షన్ కింద రాస్తాం. పివి టి మరియు ఎస్ఎల్ యొక్క ప్రమేయం ఫంక్షన్స్ కింద మనం రాస్తాం అన్నమాట. సో ఈ హెల్మ్హోల్ట్జ్ స్వేచ్ఛ శక్తి, హెల్మ్హోల్ట్జ్ ఫ్రీ ఎనర్జీ ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది సిస్టమ్ కి, ఇఫ్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ వాల్యూమ్ అండ్ ఇఫ్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ టెంపరేచర్. హెల్మ్హోల్ట్జ్ స్వేచ్ఛ శక్తి అనేటటువంటిది ఈ యొక్క వ్యవస్థకి స్థిరంగా ఎప్పుడు ఉంటుంది, ఘనపరిమాణం V మరియు ఉష్ణోగ్రత T ఈ రెండిట్లో ఏ విధమైనటువంటి మార్పు లేనంత వరకు వ్యవస్థ యొక్క హెల్మ్హోల్ట్జ్ స్వేచ్ఛ శక్తి ఎల్లవేళ స్థిరంగా ఉంటుందని చెప్పేసి ఈ యొక్క సమీకరణం మనకి చెప్తుందండి. సో ఇప్పుడు ఫస్ట్ శక్తి ఎస్ మరియు వీలు స్థిరంగా ఉన్నప్పుడు స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్ ఎంథాల్పీ ఎస్ మరియు పీలు స్థిరంగా ఉంటే ఉంటుంది. ఈ హెల్మ్హోల్ట్జ్ శక్తి ఏమొచ్చి వి మరియు టీ స్థిరంగా ఉంటే స్థిరంగా ఉంటుందని చెప్పేసి మనకి ఎంతవరకు తెలియవచ్చింది అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ది గిబ్స్ స్వేచ్ఛ శక్తి. గిబ్స్ స్వేచ్ఛ శక్తి, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. సో ఈ యొక్క గిబ్స్ ఫ్రీ ఎనర్జీ దేని చూపిస్తుందంటే, it is used to show the amount of work done by the system or on the system by utilizing the temperature and pressure or by keeping the temperature and pressure as constant. ఈ యొక్క గిబ్స్ స్వేచ్ఛ ప్రమేయం ఎలా కనుక్కోవచ్చు మనం, ఆ యొక్క వ్యవస్థ మీద కానీ లేదా వ్యవస్థ కానీ ఎంత మొత్తంలో పని జరిగింది లేదా పని చేశాయి, ఏ సందర్భాల్లో ఉష్ణోగ్రత మరియు పీడనాలు రెండు స్థిరంగా ఉన్న సందర్భాల్లో మాత్రమే ఎంత మొత్తంలో పనిచేసాయి అనేటటువంటిది మనకి తెలుస్తుంది అన్నమాట. ఎంత మొత్తంలో పనిచేసాయి అనేటటువంటిది మనకి తెలుస్తుంది. ఓకే, సో ఈ గిబ్స్ ఫంక్షన్ని మనం ఈ యొక్క సమీకరణం ఇవ్వచ్చు అండి. G ఈజ్ ఈక్వల్ టు, అది ఎంథాల్పీ మీద, టెంపరేచర్ మీద మరియు ఎంట్రోపీ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పేసి మనకు తెలుస్తుంది. G ఈజ్ ఈక్వల్ టు H మైనస్ టిఎస్. చేంజ్ ఇన్ ఎంట్రోపీ, ఎంథాల్పీ కడదాం. గిబ్స్ ప్రమేయంలోని వచ్చేటటువంటి మార్పులు, చేంజ్ ఇన్ గిబ్స్ ప్రమేయం, గిబ్స్ ఫంక్షన్ కడితే మనకి డిజి ఈజ్ ఈక్వల్ టు డిహెచ్ మైనస్ టీడీఎస్. డిజి ఈజ్ ఈక్వల్ టు డిహెచ్ మైనస్ టీడీఎస్ అని మనకి తెలుస్తుంది. ఆ టిఎస్కి కడితే డిజి ఈజ్ ఈక్వల్ టు డిహెచ్ మైనస్ టీడీఎస్ మైనస్ ఎస్డిటి అని తెలుస్తుంది. కానీ యొక్క పైసా డిహెచ్ టీడీఎస్ ప్లస్ విడిపి కాబట్టి దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే డిజి ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ ప్లస్ విడిపి మైనస్ టీడీఎస్ మైనస్ ఎస్డిటి, మైనస్ టీడీఎస్ మైనస్ ఎస్డిటి అనేసి మనకి తెలుస్తుంది. సో అందులో ప్లస్ టీడీఎస్ మైనస్ టీడీఎస్ క్యాన్సిల్ చేసేస్తే డిజి ఈజ్ ఈక్వల్ టు విడిపి మైనస్ ఎస్డిటి అనేసి మనకి తెలుస్తుంది. అంటే ఇక్కడ స్వేచ్ఛ శక్తి, గిబ్స్ స్వేచ్ఛ శక్తి, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి, P, మరియు S. ఓకే, సో when will be the Gibbs energy, free energy will be constant if and only if there is no change in pressure and temperature. ఓకే, వ్యవస్థ యొక్క
ఉష్ణోగ్రత మరియు పీడనాలు మారనంత వరకు వ్యవస్థకు అందింపబడేటటువంటి యొక్క గిబ్స్ వ్యవస్థ యొక్క పొటెన్షియల్ లేదా గిబ్స్ ప్రమేయం అనేది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది అని చెప్పేసి ఈ యొక్క ఈక్వేషన్ మనకి తెలుస్తుంది అనమాట. ఈ యొక్క ఈక్వేషన్ మనకి తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు మ్యాక్స్వెల్ సమీకరణాలకు వద్దాం. మ్యాక్స్వెల్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ U, ఎంథాల్పీ H, హెల్మ్హోల్ట్జ్ ప్రమేయం F మరియు గిబ్స్ ఫ్రీ ఎనర్జీ G, ఈ నాలుగిటిని ఉపయోగించుకొని మనకి 4 సమీకరణాలు వచ్చాయి కదండి. du = TdS - PdV, dH = TdS + VdP, dF = -PdV - SdT, dZ = VdP - SdT. ఈ 4 ఈక్వేషన్స్ వచ్చాయి కదా. ఆ 4 ఈక్వేషన్స్ లో ప్రతి దాంట్లో చూడండి కొన్ని స్థిరమైనటువంటి ఫిక్స్డ్ వేరియబుల్స్ ఉన్నాయి, కొన్ని మారేటటువంటివి ఉన్నాయి. ఓకే, కొన్ని ఫిక్స్డ్ క్వాంటిటీస్ ఉన్నాయి మనకి PVT మరియు S, ఈ 4 క్వాంటిటీస్. ఈ 4 క్వాంటిటీస్లోని మనకి ప్రతి ఈక్వేషన్ లో 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి, 2 వేరియబుల్స్ ఉన్నాయి. 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఈక్వేషన్ డియులో S మరియు V వేరియబుల్స్ కింద ఉన్నాయి. ఎంథాల్పీ H లో DH లో S మరియు యొక్క P కాన్స్టెంట్గా ఉన్నాయి. F లో V మరియు T మారుతున్నాయి. Gలో P మరియు T మారుతున్నాయి. ఓకే, సో ఈ విధంగా 4 ఈక్వేషన్స్లోని 2 ఫిక్స్డ్ వాల్యూస్ ఉన్నాయండి, 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి, 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి, 2 వేరియబుల్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క మ్యాక్స్వెల్స్ రిలేషన్స్ డిరైవ్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఈ 2 వేరియబుల్స్ని తీసుకొని, ఏవి సహజమైనటువంటి చర్రాస్ న్యాచురల్ వేరియబుల్స్ కింద ఉన్నాయి కదా, వేరియబుల్స్ తీసుకొని వాటికి ఈ యొక్క థర్మోడైనమిక్ పొటెన్షియల్స్, ఈ ఉష్ణగతిక శక్మాలని పాక్షిక అవకలనం చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ చూద్దాం. ఓకే, ఏంటి అంతర్గత శక్తి. సో ఈ యొక్క అంతర్గత శక్తి నుంచి మ్యాక్స్వెల్ సమీకరణం ఏ విధంగా డిరైవ్ చేస్తాము. ఇంటర్నల్ ఎనర్జీ నుంచి మ్యాక్స్వెల్స్ థర్మోడైనమిక్ రిలేషన్, మ్యాక్స్వెల్ ఉష్ణగతిక సంబంధాన్ని ఏ విధంగా డిరైవ్ చేస్తాం అనేటటువంటిది మనం చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ ఇందాక మీకు చెప్పాను ఈ 4 ప్రమేయాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ DU ఉంది, ఇంటర్నల్ ఎనర్జీ అంతర్గత శక్తి. దేనికి వేరియబుల్గా ఉన్నాయండి అంతర్గత శక్తి కనుక్కోవడానికి? S మరియు V వేరియబుల్స్గా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యూని S మరియు V తోటి పార్షియల్ డిఫరెన్షియేషన్ లేదా పాక్షిక అవకలనం చేయాలి. చేసేటప్పుడు మనకు ఒక ఈక్వేషన్ ఎట్లా వస్తుంది? మనకి ఈక్వేషన్ ఎలాగ వస్తుందండి? బ్లాక్ ఇది బ్లూ. ఈ యొక్క ఈక్వేషన్ ఎలాగ వస్తుంది? V ఫిక్స్డ్గా ఉంచి S తో పార్షియల్ డిఫరెన్షియల్ చేయాలి. ఆ తర్వాత S ను స్థిరంగా తీసుకొని S ను ఫిక్స్డ్గా ఉంచి V తో పార్షియల్ డిఫరెన్షియల్ చేయాలి. సో U will be a perfect differential if and only if we consider 2 partial differentials with respect to S and V. U అనేది ఒక పూర్ణ అవకలని కింద చూపించాలి అంటే ముందు మనం చేయాల్సింది ఏంటి అంటే S మరియు V ల యొక్క పాక్షిక అవకలన కింద ఈ యొక్క యూని మనం చూపించుకోవాలి. సో ఆ విధంగా చూపించుకున్నట్లయితే చూడండి, ఇగో ఇది
du ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫస్ట్ దాంట్లో వీని స్థిరంగా ఉంచి వీని కాన్స్టెంట్ చేసి ఎస్ తోటి పార్షియల్ డిఫరెన్షియల్ చేయాలి డో యూ బై డో ఎస్ అట్ వి డిఎస్ ప్లస్ ఎస్ఎల్ ఫిక్స్డ్గా ఉంచి వీతో డిఫరెన్షియల్ చేయాలి డో యూ బై డో వి అట్ ఎస్ డివి. సో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. సో డో యూ బై డో ఎస్ మరియు డో యూ బై డో విని మనం ఇప్పుడు లెక్కించాల్సి ఉంటుంది. డో యూ బై డో ఎస్ మరియు డో యూ బై డో విని లెక్కించాలి. చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే వి మరియు ఎస్లు ఫిక్స్డ్గా ఉంచుకోవాలి. ఒకసారి వి ఫిక్స్డ్గా ఉంచుకోవాలి, ఎస్తో కట్టాలి, తర్వాత ఎస్ ఫిక్స్డ్గా ఉంచుకోవాలి, వితో కట్టాలి. సో ఆ విధంగా కట్టినప్పుడు మనకి ఈక్వేషన్ ఏ విధంగా మారుతుందండి? కట్టేటప్పుడు మనకి ఈ డియుకి ఈక్వేషన్ ఒకటి ఉంది కదా, డియుకి ఈక్వేషన్ ఒకటి ఉంది. ఏంటిది డియుకి ఉన్న ఈక్వేషన్? అంటే సింపుల్ మెథడ్ టీడీఎస్ మైనస్ పీడివి, టీడీఎస్ మైనస్ పీడివి అనే ఈక్వేషన్ ఉంది కదా, ఆ ఈక్వేషన్ని ఇప్పుడున్నటువంటి ఈ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ని మనం రెండింటిని కంపేర్ చేసుకుంటే మన థర్మోడైనమిక్ వాల్యూ ఎలాగొస్తుంది చూడండి. టీడీఎస్ మైనస్ పీడివితో కంపేర్ చేసుకుంటే ఈ యొక్క ఈక్వేషన్ డి ఈక్వల్స్ టు డో బై డో ఎస్ అట్ విడిఎస్ ప్లస్ డో యూ బై డో వి అట్ ఎస్ డివి, రెండు ఈక్వేషన్స్ ఒకటే కాబట్టి ఆ డో యూ బై డో ఎస్ అట్ వి ప్లేస్ లో టీ ఉందండి, డో యూ బై డో వి అట్ ఎస్ ప్లేస్ లో మైనస్ పి ఉంది. సో డో యూ బై డో ఎస్ అట్ వి ఈక్వల్స్ టు టీ, డో యూ బై డో వి అట్ ఎస్ ఈక్వల్స్ టు మైనస్ పి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ డోని పూర్తి అవకలనం కింద మార్చాలి అంటే రెండు వైపులా ఆ యొక్క స్థిరాంకాలతోటి ఆ కాన్స్టెంట్స్ కింద పక్కన ఉంచాం కదా, ఫస్ట్ దాంట్లో వి, రెండో దాంట్లో ఎస్, ఈ రెండు పక్క పక్కన విడిగా తీసి ఉంచాం కదా. సో ఇది పూర్తి ఇంటిగ్రల్ అంటే డో యూ బై డో ఎస్ కాస్త పూర్తి ఇంటిగ్రల్ అనేటువంటి డియు, పూర్తి డిఫరెన్షియల్ సంపూర్ణ అవకలనం డియు కింద మారాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ యొక్క వితో మళ్ళీ పాక్షిక అవకలనం కట్టాలి. ఎస్ స్థిరంగా ఉంచి పాక్షిక అవకలనం కట్టేటప్పుడు ఈ యొక్క పార్షియల్ డిఫరెన్షియల్ కట్టేటప్పుడు ఒకటి ఫిక్స్డ్గా ఉంచేస్తాము, ఒకటి ఏమొచ్చి ఏదైతే వేరియబుల్ తోటి పాక్షిక అవకలనం కడతామో రెండోది మనం ఫిక్స్డ్గా ఉంచేయాలి కదా. సో డో యూ బై డో ఎస్ ఎట్ వి, డో యూ బై డో ఎస్ ఎట్ వి, దానికి మళ్ళీ పర్ఫెక్ట్ ఇంటిగ్రల్ ఆర్ పర్ఫెక్ట్ డిఫరెన్షియల్ కింద మార్చాలి అంటే, సంపూర్ణ అవకలనం కింద మార్చాలి అంటే అక్కడ వి తోటి మనం పార్షియల్ డిఫరెన్షియల్ చేయాలి, ఎస్ని కాన్స్టెంట్ ఉంచాలి. ఈ రెండోది డో యూ బై డో వి అట్ ఎస్, దీన్ని దాన్ని ఫుల్గా డిఫరెన్షియల్ కింద మార్చాలంటే, సంపూర్ణ అవకలనం కింద మార్చాలి అంటే ఎస్ తోటి పార్షియల్ డిఫరెన్షియల్ చేయాలి, దీన్ని ఫిక్స్డ్గా ఉంచాలి. సో ఇక్కడ పై ఈక్వేషన్లో డో బై డో వి ని కింది ఈక్వేషన్లో డో బై డో ఎస్ తోటి పార్షియల్ డిఫరెన్షియల్స్ కడితే మనకి ఈక్వేషన్స్ ఎలాగొస్తాయండి? డో యూ బై డో ఎస్ ఇంటూ అదే డో బై డో వి ఆఫ్ డో యూ బై డో ఎస్ ఈజ్ ఈక్వల్ టు డో టీ బై డో వి అట్ ఎస్. చెప్పాం కదా, ఒకటి పాక్షిక అవకలనం కింద పార్షియల్ డిఫరెన్షియల్ చేసి రెండు ఫిక్స్డ్గా ఉంచండి. సో ఆ ఈక్వేషన్ మీకు ఎలా కనిపిస్తుంది? డో బై డో వి ఆఫ్ ఎస్ అట్ ఎస్ ఇంటూ డో యూ బై డో ఎస్ అట్ వి. ఆ వాల్యూ ఈ వాల్యూ టీ కాబట్టి ఆ టీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే డో టీ బై డో వి అట్ ఎస్ అనమాట, డో టీ బై డో వి అట్ ఎస్. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది అప్పుడు? ఇది డో స్క్వేర్ యూ బై డో వి డో ఎస్ అని వస్తుంది, డో స్క్వేర్ యూ బై డో వి డో స్క్వేర్ అని వస్తుంది, డో వి డో ఎస్ అని. దాని వాల్యూ మనకి డో టీ బై డో వి అట్ ఎస్. ఇప్పుడు ఈ రెండో ఈక్వేషన్కి మనం ఎస్ తోటి చేస్తే డో బై డో ఎస్ అట్ వి, డో బై డో ఎస్ అట్ వి ఇజ్ ఈక్వల్ టు మైనస్ డో పి బై డో ఎస్ అట్ వి అని మనకు వస్తుంది. మైనస్ డో పి బై ఇది మైనస్ డో పి బై డో ఎస్ అట్ వి అని వస్తుంది. ఇక్కడ రెండింటిని మల్టిప్లై చేస్తే డో యూ బై డో ఎస్ డో వి. ఇక్కడ కూడా చూడండి డో స్క్వేర్ యూ బై డో ఎస్ డో వి. సో ఎడమ చేతివి రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి కుడి చేతివైనటువంటి డో వి అట్ ఎస్
ఇట్ సైడ్ ది మైనస్ డో పి బై డో ఎస్ ఎట్ వి, ఈ రెండు సమానము అని మనకి తెలుస్తుంది. ఈ రెండు సమానం అనేసి మనకు తెలుస్తుంది. సో వీటి రెండింటిని ఒక ఈక్వేషన్ రూపంలో పెడితే డో టీ బై డో బి ఎట్ ఎస్ ఈక్వల్స్ టు మైనస్ డో పి బై డో ఎస్ ఎట్ వి. సో దీన్నే మనం అంతర్గత శక్తి, ఇంటర్నల్ ఎనర్జీకి సంబంధించినటువంటి మ్యాక్స్వెల్స్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, మ్యాక్స్వెల్స్ మొదటి ఉష్ణగతిక నియమం కింద చెప్తా ఉంటాం. ఈ మొదటి ఉష్ణగతిక నియమం ఉత్పన్నం అవడానికి మనం ఉపయోగించింది అంతర్గత శక్తిలో మార్పు డియు. ఓకే, సో ఇప్పుడు రెండోటి అయినటువంటిది ఎంథాల్పీని తీసుకుందాం. ఎంథాల్పీని తీసుకుందాం. ఎంథాల్పీ నుంచి మ్యాక్స్వెల్స్ రిలేషన్ ఏ విధంగా కడతారు? ఎంథాల్పీ ఈక్వేషన్ మీకు గుర్తుంది కదండి, డిహెచ్ ఇస్ ఈక్వల్ టు టీడీఎస్ ప్లస్ విడిపి అని. ఇక్కడ ఇందులో ఏవేవి మారుతున్నాయి చూడండి. హెచ్లో చేంజ్ రావాలి అంటే ఎస్ మరియు పి మారాలి, అంటే టీ మరియు వి ఎప్పుడు ఫిక్స్డ్గా ఉంటాయి అని అర్థం. సో ఎస్ మరియు పి మారుతుంటే మనం హెచ్ని ఏం చేయాలి? ఇప్పుడు ఎస్ మరియు పి తోటి పార్షియల్ డిఫరెన్షియల్స్ కట్టాలన్నమాట. సో ఇప్పుడు ఆ ఈక్వేషన్ ఈ విధంగా మారుతుంది. డిహెచ్ ఫుల్ పర్ఫెక్ట్ డిఫరెన్షియల్ లేదా పూర్ణ అవకలనం అవ్వాలి అంటే ఆ యొక్క హెచ్ని ఎస్ మరియు పీల యొక్క ప్రమేయంగా, ఎస్ మరియు పీల యొక్క ఫంక్షన్ కింద రాయాల్సి ఉంటుంది. సో ఆ ఫంక్షన్ కింద రాసినప్పుడు డో హెచ్ బై డో ఎస్ ఎట్ పి డిఎస్ ప్లస్ డో హెచ్ బై డో పి ఎట్ ఎస్ డిఎస్. ఫస్ట్ టైము పిని స్థిరంగా ఉంచి ఎస్తో కట్టాలి, రెండోటటువంటిది ఎస్ని స్థిరంగా ఉంచి పితో కట్టాలి. సో ఈ యొక్క ఈక్వేషన్ డో హెచ్ బై డో ఎస్ ఎట్ పిడిఎస్ ప్లస్ డో హెచ్ బై డో పి ఎట్ ఎస్డిపి, ఈ టీడీఎస్ ప్లస్ విడిపి అనేటువంటి ఈక్వేషన్ తోటి సమానం కదా. ఇక్కడ డిహెచ్, ఇక్కడ డిహెచ్. సో తీసుకున్నట్లయితే ఆ డిఎస్కి ఇక్కడ డో హెచ్ బై డో ఎస్ ఎట్ పి ఉంది, ఇక్కడ టీ ఉంది. అలాగే డిపికి ఏమొచ్చి డో హెచ్ బై డో పి ఎట్ ఎస్, ఇక్కడ పి ఉంది. సో ఆ రెండు ఈక్వల్ అని తీసుకుంటాం. కాబట్టి డో హెచ్ బై డో ఎస్ ఎట్ పి వాల్యూ టీ అవుతుంది, డో హెచ్ బై డో పి ఎట్ ఎస్ వాల్యూ వి అవుతుంది, డో హెచ్ బై డో పి ఎట్ ఎస్ వాల్యూ వి అవుతుంది. సో ఈ విధంగా మనం ఈ ఎంథాల్పీ నుంచి రెండు పాక్షిక అవకలనలు, పార్షియల్ డిఫరెన్షియల్స్ మనం తీసుకున్నాం. ఇవి పర్ఫెక్ట్ డిఫరెన్షియల్ అవ్వాలి అంటే డిహెచ్ పర్ఫెక్ట్ డిఫరెన్షియల్ కదా, సంపూర్ణ అవకలన కదా. సో ఇవి సంపూర్ణ అవకలన కింద మారాలి అంటే ఏం చేయాలి? ఆ వదిలేసినటువంటి ఫస్ట్ పదంలో వదిలేసినటువంటి పి తోటి పార్షియల్ డిఫరెన్షియల్ కట్టాలి, రెండో టర్మ్లో వదిలేసినటువంటి ఎస్ తోటి పార్షియల్ డిఫరెన్షియల్ కట్టాలి. ఈ బయట ఉన్న రెండు పి మరియు ఎస్ తోటి పార్షియల్ డిఫరెన్షియల్ కట్టినప్పుడు లోపల ఉన్నటువంటి ఎస్ మరియు పీలు, అంటే పితో కట్టినప్పుడు ఎస్, ఎస్తో కట్టినప్పుడు పి ఫిక్స్డ్గా ఉండిపోతాయి, కాన్స్టెంట్స్గా ఉండిపోతాయి. సో ఆ విధంగా మనం పార్షియల్ డిఫరెన్షియల్స్ కట్టినప్పుడు మనకి ఏమొస్తుందండి? డో బై డో పి ఆఫ్ డో ఎస్ బై డో హెచ్ బై డో ఎస్ ఇజ్ ఈక్వల్ టు డో బై డో టీ బై డో పి ఆఫ్ ఎస్ అని. రెండోది డో బై డో ఎస్ ఆఫ్ డో హెచ్ బై డో పి ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో ఎస్ ఎట్ పి అని. ఇలాగ రెండు ఈక్వేషన్స్ మనకి వస్తాయి. ఈ రెండు ఈక్వేషన్స్ అయినటువంటి ఇక్కడ డో స్క్వేర్ హెచ్ బై డో పి డో ఎస్, ఇక్కడ కూడా డో స్క్వేర్ హెచ్ బై డో పి డో ఎస్ ఉన్నాయి. కాబట్టి ఎడం చేతి వైపు రెండు సమానం కాబట్టి ఈ చేతి వైపు ఉన్నటువంటి రెండింటిని కూడా మనం పార్షియల్ డిఫరెన్షియల్ కింద ఆ రెండు సమానం అనేసి తీసుకుంటాం. తీసుకొని మ్యాక్స్వెల్స్ రెండవ ఉష్ణగతిక సమీకరణాన్ని రాస్తాం. ఏంటంటే అది డో టీ బై డో పి ఎట్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు డో వి బై డో ఎస్ ఎట్ పి, డో టీ బై డో పి ఎట్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు డో వి బై డో ఎస్ ఎట్ పి. సో ఇది ఎంథాల్పీ నుంచి మనం ఉత్పన్నం చేస్తున్నాం కాబట్టి, ఇది ఎంథాల్పీకి సంబంధించినటువంటి. సో వీఆర్ డెరైవింగ్ ద ఈక్వేషన్ దిస్ Maxwell's second law of thermodynamics from the term enthalpy. Then we can consider that the second law of thermodynamics, which is derived by the scientist Maxwell, is purely a function of enthalpy. ఎంథాల్పీ నుంచి డెరైవ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఎంథాల్పీ యొక్క ప్రమేయంగా ఉంటుందని చెప్పేసి